హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం రోజు స్వీట్తో మొదలు పెడదామని చెప్పేసి నేను గులాబ్ జామ్ అయితే చేశానన్నమాట. గులాబ్ జాములు అయితే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, చాలా బాగా వచ్చాయన్నమాట. ఇది ఎంటీఆర్ రెడీమేడ్ మిక్స్తో చేశానన్నమాట. చూడండి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది కదా. అంటే జ్యూస్ ఎక్కువ ఉంచలేదన్నమాట, అది ఎందుకంటే ఓవర్గా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి కొంచెమే ఉండేటట్లు చేశానన్నమాట. చూడండి, చాలా సాఫ్ట్గా బాగున్నాయి. ఈ గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా నేనైతే ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ తీసుకున్నాను. ఇది ఎంటీఆర్ రెడీ మిక్స్ అనమాట. దీని మీద మనకు ప్రాసెస్ అయితే రాసి ఉంటుంది కదా, ఎట్లా చేయాలి ఏంటి అనేది. దాని ప్రకారం అయితే చేశానన్నమాట. నేను మామూలుగా అయితే చాలా తక్కువగానే చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎక్కువ ఎవరు తినరు ఇంట్లో, నేను తప్ప. అందుకని చెప్పి ఒక ప్యాకెటే చేస్తున్నాను. ఈ పిండి కలుపుకోవడానికి మనం వాటర్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. మిల్క్ యూజ్ చేయటం వల్ల ఏంటంటే ఇంకా సాఫ్ట్గా బాగుంటుంది అనమాట. సరిపడినంత పాలు పోసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. చేతితోటి ప్రెస్ చేయొద్దు, ఇలా స్పూన్ తోటి కలుపుకోండి. చేతితో ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే గట్టిగా అవుతుంది. మనం ఇలా స్పూన్తో చేయటం వల్ల కొంచెం ఇలా వస్తుందన్నమాట. ఇంకా అది కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం తయారు చేసుకున్నాం. దీనికి ఒక గ్లాసు పంచదార అయితే తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి 1.5 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకున్నాను అనమాట. ఇది ఇట్లా పోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని దీన్ని బాగా మరిగించుకోవాలన్నమాట. ఈ పంచదారని మధ్య మధ్యలో కొంచెం గరిటెతో తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే ఈ పంచదార అనేది అడుగున గట్టిగా అయిపోతుంది. అలా అవ్వకుండా చూసుకోవాలి. చూడండి, పాకం అయితే ఇలా కాగుతుంది కదా, ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. మనం 2 వేళ్ళ అన్నప్పుడు వేళ్ళకి తీగలాగా వస్తే కనుక ఇంకా పాకం వచ్చినట్టే. ఇందులోని నేను పొడి చేసిన ఇలాచీ కూడా వేసుకున్నాను అనమాట. స్మెల్ అయితే బాగుంటుంది. మీరు ఏదన్నా కలర్ కావాలన్నా వేసుకోవచ్చు, నేనైతే అవేమి వేయట్లేదు. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గులాబ్ జామ్స్ చేసుకుందాం. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. ఊరిక 2 వేళ్ళతో ఇట్లా అనుకుంటూ ఉంటే కనుక బాల్స్ అయితే బాగా వస్తాయి అన్నమాట. ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా వస్తాయి. చూడండి, పిండి అయితే బాగా సాఫ్ట్గా ఉంది కదా. పిండి కొంచెం డ్రైగా ఉన్నట్లయితే ఈ బాల్స్ అనేవి కొంచెం పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. అలా లేకుండా సాఫ్ట్గా ఉంటే మనం ఇలా చుట్టుకున్నప్పుడు ఉండలు బాగా వస్తాయన్నమాట. పిండి మొత్తాన్ని ఇట్లా నెయ్యితోటి చేతి మీద 2 వేళ్ళతోటి అనుకుంటూ ఉంటే రెడీ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇవైతే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టుకున్నాను. ఇవి కొంచెమే కదా అని చిన్న బాండీ పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఈ గులాబ్ జామ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెంగా వేసుకున్నాను. చూడండి, బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. మధ్యలో కొంచెం తిప్పుతూ ఉంటే అన్ని వైపులు ఈవెన్గా వేగుతాయన్నమాట. చూడండి, అన్నీ బాగా పర్ఫెక్ట్గా అయితే డీప్ ఫ్రై అయితే అయిపోయాయి కదా. చాలా బాగున్నాయి కదా చూస్తుంటేనే. ఇవి చూడండి, చూస్తుంటేనే బాల్స్ భలే ఉన్నాయి కదా. అలాగే మిగతా బాల్స్ని కూడా వేసుకుందాం అనమాట. చూడండి, గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయింది. పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పాకంలో వేసుకుందాం అంటే మరీ బాగా వేడిగా ఉన్న పాకంలో కాకుండా కొంచెం చల్లారించి వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచినట్లయితే ఈ గులాబ్ జామ్స్ అన్నిటికీ ఆ పాకం అనేది బాగా పడుతుంది అనమాట. అప్పుడు బాగా సాఫ్ట్గా అయిపోతే మనం తింటుంటే కూడా జ్యూసీగా ఉంటాయి. చూడండి, పాకం అయితే ఎంత ఉంది కదా, అది మొత్తం పీల్చుకునేసరికి ఏమీ లేనట్టే కనిపిస్తుంది. ఇది ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు. చూడండి, మొత్తం ఎట్లా అయిపోయాయో. ఇంకొంచెం పాకం కావాలనుకున్న వాళ్ళు పోసుకోవచ్చు అనమాట. ఇది ఇంకా వేరుకుని వేస్ట్ అయిపోతుంది కదా అని తీసుకోవాలి. కింద పంచదార పలుకులు పడేసరికి చీమలు కూడా వచ్చేసాయి అనమాట. చూడండి, నేనైతే కొంచెమే ఇట్లా తీసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.